4వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసుదువు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయన. నీ కృపలో మమ్మలను ఆదరించి నడిపిస్తున్నందుకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువును త్వరలో రానై ఉన్న మా యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క జీవితములలో జీవిత కార్యములన్నీ నెరవేర్చుకున్న తర్వాత శ్రేష్టమైనటువంటిది మరి నిద్ర అనేటటువంటిది మనం ఎరగవలసిన వారముగా మనం ఉంటున్నాము. ఎందుకొరకనగా ఈ నిద్ర లేకపోతే మన శరీరములు మనకు సహకరించవు అనే విషయము మనందరికీ తెలుసును. కానీ ఆలోచన చేయవలసినటువంటి విషయము ఏమిటి అనగా, నేను పండుకొని నిద్రపోవుదును, అది కూడా నెమ్మది కలిగి నిద్రపోవుదును, ఒంటరిగా నేను ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అని అక్కడ భక్తుడు తన సాక్ష్యాన్ని పలుకుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మనలో ఎంతమందికి ఈ అనుభవము ఉన్నది అని ఒక్కసారి ఆలోచన మనము చేసుకోవాలి ప్రియులారా. నేను ఒంటరిగా ఉన్నా, నేను ఏ సమయంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా, దేవునిలో నేను నెమ్మది కలిగి ఉన్నాను, నేను సురక్షితముగా దేవుని యొక్క సముఖములో నేను జీవిస్తున్నాను అనేటటువంటి ఒక అనుభవం మరి ఎంతమందికి మనలో ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ఈ ఉదయకాలము ఒకసారి మనల్ని పరిశీలించుకోవాలని మాత్రము నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఎందుకొరకనగా దేవుని కృప, దేవుని యొక్క కనికరము మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపిస్తూ ఉంటున్నప్పుడు ఇటువంటి అనుభవములో మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఒక మాట ఆయన మాట్లాడినట్లుగా మనము చూస్తాము. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నటువంటి మాట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని అక్కడ తన శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. ఆయనకి ఇష్టమైన కార్యము, దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మనము చదువుతూ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని ఆలోచన చెయ్యాలి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, మొదటి సాక్ష్యము. రెండవది, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటున్నాను, రెండవది. కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కాబట్టి లోకములోనికి దేవుడు మనల్నందరినీ కూడా పంపించినట్టుగా ఉన్నాడు. మనము అన్యజనులముగా ఉన్నప్పుడు కూడా ఆయన తన కృపను మనకు తోడుగా ఉంచి మనల్ని రక్షించాడు. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. కానీ ఆయనకిష్టమైనటువంటి కార్యములు మనము చేయించు ఉంటున్నామా? ఆయనకు
అనుకూలమైనటువంటి కార్యములు, ఆయన మనల్ని నమ్మదగినటువంటి కార్యములు మనము చేయించు ఉంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువుల వారైతే సాక్ష్యము చెప్తూ ఉంటున్నాడు, ఆయనకిష్టమైన ఎవరైతే నన్ను పంపారో, ఎవరైతే నన్ను ఈ లోకంలోనికి నడిపించారో ఆయనకిష్టమైన కార్యములు నేను చేయుచున్నాను కనుక నన్ను దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు అనేటటువంటి విషయము మరి ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒంటరిగా మనల్ని ఎల్లప్పుడూ విడిచేటటువంటి వాడు కాదు. మనమే దేవునిని విడిచి ముందుకు కొనసాగుతాము. కానీ మన జీవిత కాలములో దేవుడు మనల్ని నిత్యము విడవక ఎడబాయక కొనసాగేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకొరకనగా నిన్ను సృష్టించినటువంటి దేవుడు తన అరచేతుల మీద నిన్ను సృష్టించాడు. నిన్ను సృష్టించి ఈ లోకములోనికి పంపించినటువంటి దేవుడు నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడైన ఆయన ఎల్లప్పుడూ నిత్యము మనల్ని నడిపిస్తూనే ఉంటున్నాడు. కానీ మనము ఆయనకిష్టమైనటువంటి వారముగా మనము ఉంటున్నామా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా దేవునికి విరోధమైనటువంటి కార్యములు ఒకవేళ మన జీవితములలో మనము ఉండి నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉంటే అది కొంత మట్టుకు శ్రేష్టము, కానీ అది ఎల్లప్పుడూ మంచిది కాదు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ఏలియా మహా గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్తనో మనకు చాలా మార్లు మనము ఏలియా గురించి మనము వినినటువంటి వారమే. ఆయన దేవునిని నమ్మినటువంటి విషయములలో ఎంత గొప్పగా ఆయన కార్యములు జరిగించాడు అనగా ఆ కాలములో ఉన్నటువంటి అనేకులైనటువంటి అన్య ప్రవక్తలను ఎదిరించి ఒంటరిగా నిలువబడి వారిని ఆ 400 మంది ప్రవక్తలను చంపించినటువంటి వాడుగా ఆ ఏలియా ప్రవక్త కనబడతాడు. కానీ ఒక సందర్భము వచ్చినప్పుడు ఏలియా ఆ దేశపు రాణి అయినటువంటి యెజబేలుకు ఆయన భయపడిన వాడుగా మనకు కనబడతాడు. యెజబేలుకు భయపడి మరి ఆయన ప్రయాణమైపోతూ ఉంటున్నాడు. దేవుని యందు గొప్ప ఒక ప్రవక్తగా ఆయన ప్రార్థించిన వెంటనే ఆకాశము తెరవబడి అగ్ని కురిపించబడి అంత గొప్ప పరిస్థితులలో ఉన్నటువంటి ఏలియా ఆయన అక్కడ ఆ యెజబేలుకు నేను చంపుతానని చెప్పినటువంటి యెజబేలుకు భయపడి ప్రయాణమైపోతూ ఉంటున్నాడు. తాను ఒక దిన ప్రయాణమంతా అరణ్యములోనికి పోయి ఒక వృక్షము కింద కూర్చుండి దేవునిని ప్రార్థిస్తున్నాడు. ఏ విధంగా? మరణాపేక్ష, ఇక ఈ లోకములో నాకు ఏమీ అవసరం లేదయ్యా, ఇంత మట్టుకు నేను బ్రతికినది చాలు, నా ప్రాణము తీసుకొనుము అని దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకము నేను ఏమి చేయాలి అని అంటున్నాను అని అంటే, ఏలియా వంటి మహాప్రవక్త కూడా ఆయన ఒక మరణాపేక్షలో పొందుకున్నాడు. కానీ ఆ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4-6 వచనాల్లో మనము చూస్తే అతడు ఆ 4వ వచనములనేమో ప్రార్థన చేస్తాడు, మరణాపేక్ష గురించి ప్రార్థన చేస్తూ. 5వ వచనము వచ్చేసరికి చదవండి అమ్మా, 19వ అధ్యాయము 5వ వచనము. అతడు బద్దేయ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఒక దేశపు రాణికి భయపడి ప్రాణభయముతో పరిగెత్తుతున్నటువంటి ఏలియా ఒక వృక్షము కింద పండి నిద్రపోవచ్చున్నాడట. నిజంగా దేవుని కార్యములు ఎంత గొప్పవి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నాకు అనిపించింది, ఒక మరణాపేక్ష కలిగినటువంటి వారికి అసలు నిద్ర పడుతుందా? ఒక చిన్న చింత మన జీవితములలో ఉంటే మనకు నిద్ర పట్టదు ప్రియులారా.
రేపు ఉదయ కాలమున ఎవరికైనా మనము అప్పు చెల్లించాల్సి ఉన్నది అని అంటే మనకు నిద్ర పట్టదు. లేకపోతే మనకేదైనా అవసరత ఉన్నది అని అంటే మనకు నిద్ర పట్టదు. మన బిడ్డలు బాగలేరు అని అంటే మనకు నిద్ర పట్టదు. ఏ విధంగా ఉంటామో తెలియదు అనేటటువంటి పరిస్థితులలో మనకు నిద్ర పట్టదు. కానీ ఇక్కడ మరణాపేక్ష కలిగినటువంటి ఏలియా మాత్రము ఆ చెట్టు కిందికి వచ్చి కంటి నిండా నిద్రపోతూ ఉంటున్నాడట. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోవుదును, ఒంటరిగా ఉండినను నీవే నన్ను సంరక్షిస్తావు, నీవే రక్షిస్తావు. ఏలియాకు తెలుసు ప్రియులారా, మరణాపేక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ రక్షించగలిగినటువంటి దేవుని యొక్క ఆలోచనలతో మరణమును గురించి మరిచిపోయి చక్కని నిద్రలో ఆయన ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవునికి మన జీవితంలో ఏది అవసరమో ఆయనకు తెలుసు ప్రియులారా. ఏలియాకు ఇక్కడ అవసరమైనటువంటిది ఏమిటో తెలుసా? ఆయనకు భోజనము అవసరం. ఇది దేవునికి తెలుసు. ఎందుకొరకనగా మరణాపేక్ష కలిగినటువంటి వాడు భోజనము చేయక ఒక దినమంతా ప్రయాణము చేసి నడుస్తూ ఉంటున్నాడు. ఆ దిన ప్రయాణం అంతటిలో ఆయన భోజనము చేయక ఉండవచ్చును. దేవుడు నిద్రిస్తున్నటువంటి ఏలియా యొద్దకు ఆహారమును పంపించాడు. దేవుడు మన జీవితంలో మనకి ఏది అవసరమో అది మాత్రమే ఇస్తాడు ప్రియులారా. దేవుడు ఏలియాకు ఆయన నడిచిపోతున్నాడు కదా, ఒక గుర్రాన్ని పంపిస్తున్నానని పంపించలేదు. లేకపోతే ఆయన కావలసినటువంటి ఒక సైన్యాన్ని ఆయన అక్కడ పంపించలేదు. మరణాపేక్ష కలిగి ఉన్నవాడు ఉన్నాడు కదా అని ఆయన యొద్దకు ఓదార్చు వారిని ఆయన పంపలేదు ప్రియులారా. ఏలియాకు అవసరమైనటువంటిది ఆహారము. దేవుడు ఏలియాకు ఆహారాన్ని పంపించాడు ఆయన నిద్రిస్తున్నటువంటి సమయంలో. మనము కూడా అనేక మార్లు అనేకమైనటువంటి ఆలోచనలతో మనము నివసిస్తూ ఉంటున్నప్పటికీ మనకు అనుకూలమైనటువంటిదే దేవుడు సహాయము చేస్తాడు. మనము ఆలోచించే సమస్తమును దేవుడు చెయ్యడు ప్రియులారా. ఎందుకో తెలుసా? నీకేది అవసరమో అది నీ దేవునికి తెలుసు. నిన్ను సృష్టించినటువంటి దేవునికి నీవు ఏ అవసరత తీరిస్తే నీవు జీవిత లెక్కలో ఉంటావో దేవునికి తెలుసు కనుక ఆ ఏలియాకు ఆ సమయంలో ఆహారమును దయచేశాడు. కానీ ఏలియా లేచి భోజనము చేసి ఆ 6వ వచనములో అంటాడు, అతడు లేచి నిలుచునంతలో చూచినంతలో తల యొద్ద నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పములు నీళ్ళ బుడ్డియు కనబడిన గనక అతడు భోజనము చేసి ఏం చేశాడట? మరలా నిద్రపోయాడట. ఎంత సంతోషము కదా ప్రియులారా. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితములలో దేవుడిచ్చిన అదృష్టం ఏంటిదో తెలుసా? చక్కని నిద్ర. ఎవరైనా కంటి నిండా నేను నిద్రపోతున్నాను అని అంటే వాడు ఆశీర్వదింపబడిన వాడుగానే చూడాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా ఆశీర్వదింపబడ్డాడు. ఆయనకు అవసరమైనటువంటి ఆహారము కనబడ్డది, ఇంకా ఏమి ఆలోచన చేయలేదు. భోజనం చేశాడు, నీళ్లు తాగాడు, మరలా నిద్రించాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అవసరమైనటువంటిది నీవు నిద్రిస్తున్నటువంటి సమయంలో, నీవు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో, అనుకూలమైనటువంటి సమయంలో నీకు సహాయము చేసేటటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నెమ్మదిగా పండుకుంటానయ్యా, నేను నిద్రపోతానయ్యా. ఒంటరిగా ఉన్నా సరే దేవుడు నన్ను సురక్షితముగా నివసింపచేయగలడు. మరణాపేక్ష కలిగినటువంటి ఏలియాను ఆయన సంతృప్తిపరిచాడు, సురక్షితముగా నివసింపచేశాడు. కారణం ఏంటిదో తెలుసా? ఆయన ముందర ఉంచబడినటువంటి పరిచర్య దేవుడు ఏలియాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు ఏలియాను ఏ విధంగా వాడుకోవాలో. ఆ ప్రాంతం నుండి పారిపోయినటువంటి ఏలియాను దేవుడు మరలా వాడుకున్నాడు. అది అంత వేరే విషయము. మీకు చదవాలని ఉంటే ఇంటికి వెళ్ళాక ఆ గ్రంథం అంతా మీరు చదవండి. ఆ తర్వాత అపోస్తలుల కార్యములలో మనము చూసినట్లయితే అక్కడ పేతురు గారు చెరసాలలో వేయబడ్డారు. ఆయన చెరసాలలో వేయబడినటువంటి సందర్భంలో ఆయనకు సంకెళ్ళతో బిగించారు ప్రియులారా. 2 చేతులను కాళ్ళను సంకెళ్లతో బిగించి ఆయన ఇరు ప్రక్కల 2 సైనికులను పెట్టారట. ఈ సైనికులు ప్రక్కన ఉన్నారు, పేతురు మాత్రము చక్కగా నిద్రపోతున్నాడట. ఆ దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
ఎందుకో తెలుసా ప్రియులారా, పేతురుకు ఏ భయము లేదు. చూడండి అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇక్కడ గమనించినట్లయితే ఒక బంధింపబడినటువంటి వ్యక్తి రేపు ఉదయ కాలమున ఏం తీర్పు వస్తుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, కొరడాలతో కొడతారో తెలియదు, రాళ్లతో కొడతారో తెలియదు. ఆనాటి పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులలో పేతురు సంఖ్యలతో బంధింపబడినటువంటి వాడు ఏం చేస్తున్నాడట? నిద్రిస్తున్నాడట. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ భయము ఉండదు. అందుకోసమనే భక్తుడు అంటున్నాడు, నేను నెమ్మది కలిగినటువంటి వాడను, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భయం లేదు. ఎందుకొరకనగా నా దేవుడు సురక్షితముగా నన్ను కాపాడుతాడు అనేటటువంటి విషయము అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగా ఉన్నాము అని ఈ లేఖనముల ద్వారా మనము ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. యోబు భక్తుడు అంటాడు 11వ అధ్యాయము 19వ వచనములో, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు అని అంటున్నాడు. ఎవరి భయము లేకుండా నీవు నిద్రించెదవు. భయముతో ఒకవేళ నిద్రిస్తూ ఉంటున్నావా? దేవునికి మరి నీ జీవితము విరోధముగా ఒకవేళ ఉన్నదేమో ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. నీవు ఎవరి భయము లేకుండా నీవు నిద్రిస్తూ ఉంటున్నావా? అనేకులు నీవు నీతిమంతుడవుగా తీర్చబడ్డావు కాబట్టి అనేకులు నీతో విన్నపములు చేసెదరు అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతుంటుంది. పౌలు శీలాలు కూడా బంధించబడ్డారు, చెరసాలలో ఉంచబడ్డారు. అక్కడ చెరసాల వారు పాటలు పాడుతూ ఉంటున్నప్పుడు చెరసాల గోడలు బ్రద్దలయ్యాయి. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటిదో తెలుసా? చెరసాల కావలి కాయిచున్నటువంటి నాయకుడు ఆ బంధింపబడినటువంటి పౌలు శీలలతో విన్నపము చేస్తూ ఉంటున్నాడు, అయ్యా నేను రక్షించబడడానికి నేనేం చేయాలి? ఎంత ధన్యకరము ప్రియులారా! ఒక బందీగా ఉన్నటువంటి వాడు, పనికిరానటువంటి వాడు ఏదో నేరము చేస్తేనే వాడిని బంధిస్తారు. అక్కడ ఆ బంధింపబడినటువంటి వారితో కూడా ఆ కావలి ఉన్నటువంటి వారు వచ్చి విన్నపములు చేసుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నెమ్మదిగా మనము ఉంటున్నామా? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నీవు పండుకొనున్నప్పుడును నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నీవు నిద్రించదవు. ఈ నిద్ర గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సుమారు ఒక 9 సంవత్సరముల క్రితము నేను ఈ నిద్ర గురించి రాసినట్టు నాకు జ్ఞాపకం వచ్చింది. పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటున్నప్పుడు నాకు అక్కడ అనేకమైన విషయాలు గుర్తొచ్చింది నిద్ర గురించి. అసలు బైబిల్ నిద్ర గురించి ఏమి చెప్తూ ఉంటుంది అవన్నీ నేను చర్చించదలుచుకోలేదు. కానీ దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వానికి వాడు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు సురక్షితముగా నీవు నివసించదవు అనేటటువంటి ఆశీర్వాదము చేత మనము ఉంటున్నామా? అదే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో చూసినట్లయితే, నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. ఏం చెప్తున్నాడు? నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఇది దేవుని యందు మానవులకు ఉన్నటువంటి ఆధిక్యత ప్రియులారా. నా ఉపదేశము అనగా దేవుని లేఖనానుసారమైనటువంటి జీవితము. లేదనంటే లేఖనమును మనము విన్నప్పుడు ఆ ఉపదేశానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి నడవడానికి ప్రయత్నించేటటువంటి వారముగా మనము ఎప్పుడైతే ఉంటామో మనము దేవుని యందు సురక్షితముగా నివసించే వారముగా ఉంటాము. కీడు మన జీవితములలో వస్తుంది అనే భయము మనము లేక
ముందుకు కొనసాగేటటువంటి వారముగా మనము ఉంటాము ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని అంటాడు. యెహోవా పేరే, దేవుని పేరే, యేసుక్రీస్తు పేరే ఒక బలమైన దుర్గము, ఒక బలమైన కట్టడము. అది కొండ కోట అటువంటిదిగా ఉంటుంది. ఆ నామమును బట్టి బ్రతికేటటువంటి వాడు నీతిమంతుడు అయిన ఎడల వాడు ఆ దేవుని యొక్క నీడలో సురక్షితముగా వాడు జీవించేటటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి మనము ఈ ఉదయకాలము ఏ విధముగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఋతు గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాట, ఏం మాట్లాడింది? నయోమితో మాట్లాడినటువంటి మాట, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఇంకొక ఆలోచన లేదు ప్రియులారా, ఇంకొక ఆలోచన లేదు. ఎప్పుడైతే తాను ఆ ఏక మనస్సు కలిగి ఉన్నది అనేటటువంటి విషయము దేవుడు గ్రహించాడు. శపించబడినటువంటి దేశము మోయాబు. దావీదు అంటాడు కదా, మోయాబు మీద నా చెప్పు విసిరేస్తానని అంటాడు. మోయాబు ఏంటిదట? నా కాళ్ళు కడుక్కునే పల్లెము అని అంటాడు. అంటే మోయాబు ఎంత నీచమైన దేశమో ఒక్కసారి దీన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మోయాబీయులు మూల పురుషుడు ఎవరయ్యా? లోతు మూల పురుషుడు. పాపములో ఉన్నటువంటి ఆ జనాంగములో నుండి ఋతు అనేటటువంటి ఒక స్త్రీ మాట్లాడినటువంటి మాట, నీ దేవుడే నా దేవుడు అనేటటువంటి ఒకే ఒక్క మాట దేవునికి ఇష్టమైనటువంటిదిగా కనబడ్డట్లుగా మనము చూస్తాము. అక్కడ చూడండి, ఆ ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి అని అంటాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అని అక్కడ రూతు గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగా ఉన్నామో అని ఆలోచన మనము చేయాలి. ఒకవేళ 2 హృదయాలు కలిగిన ఆలోచనలతో మనము ఉంటున్నామా? లోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనవి ఎప్పుడు కూడా 2 వేరు విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఏకత్వము కలిగినటువంటి మనుషులముగా ముందుకు మనము కొనసాగవలసిన వారముగా ఉంటున్నాము. రూతు యొక్క ఆలోచన, ఆమె నోటి మాట, ఆమె హృదయము యొక్క ఆలోచన దేవుని దృష్టికి అంగీకారములైనది. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క రెక్కల క్రింద ఆమె సురక్షితముగా జీవిస్తుంది అనేటటువంటి ఒక స్టాంపు ఆమెకు దొరికినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడికి నెమ్మది, ఆదరణ, శాంతి, సమాధానము ఎక్కడ దొరుకుతుంది అని మనుష్యుడు ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు కదా. ఆదివారం వచ్చిందంటే రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందయ్యా? ప్రయత్నము చేస్తాము కదా, తప్పేం లేదు, వెళ్తే వెళ్ళొచ్చు ప్రియులారా. ఇక్కడ కాదు, ఆ హోటల్ ఇంకా బాగుంటుంది, లేకపోతే ఇంకొక హోటల్ బాగుంటుంది, లేకపోతే ఈ విధంగా వంట చేసుకుంటుంటే బాగుంటుంది. ఎందుకొరకు అనగా ఆ రుచికరమైనటువంటి భోజనము నేను చెయ్యాలి అని ఆలోచన చేసేవారు. ఇంకా కొంతమంది ఉంటారు, అయ్యా నా జీవితంలో నెమ్మది లేదయ్యా, ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతూ ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ప్రయాణము చేస్తూ ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఉంటారు, అయ్యా నా కుటుంబము బాగలేదు, నా ఇంటి వాస్తు బాగలేదయ్యా అని వారు పరిగెత్తుతూ ఉంటున్నారు. ఈ కుటుంబంలో నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు అని పరిగెత్తేటటువంటి జనులు ఉన్నారు. ప్రియులారా, శరీరంలో ఆరోగ్యం బాగలేదని నెమ్మది లేక అలసట పడేటటువంటి ప్రయాణికులు అనేకములు లోకములో ఉంటున్నారు. మనం ఏమి ఆలోచన చేస్తూ ఉంటున్నాం ప్రియులారా?
మనం ఏమి ఆలోచన చేస్తుంటున్నాము? మన జీవితములలో నెమ్మది లేదా? నెమ్మది లేకపోతే మనము దేవుని బిడ్డలముగా ఏ విధంగా కొనసాగుతూ ఉంటున్నాము? దేవుని లేఖనము అంటుంది, నీ చింత యావత్తు నా మీద వేయుము అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. నీవు నెమ్మది లేక చింత కలిగి ఉన్నావా? నీవు దేవుని బిడ్డగా ఏ విధంగా నీవు పిలువబడుతూ ఉంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ యోబు గ్రంథకర్త చక్కని మాట అంటాడు చూడండి, 7వ అధ్యాయము 13వ వచనము. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా బరువును ఉపశాంతి నాకు ఇచ్చును అని నేను అనుకుంటున్నాను అని అంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడయ్యా? అనేకులు అనేక రకాలుగా కోరుకుంటున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ యోబు అంటున్నాడు, నాకు మంచము ఏం కలగజేస్తుందట? ఆదరణ, నెమ్మది కలగజేస్తుందని యోబు అనుకుంటున్నాడు. నా బాధకు ఉపశాంతిని ఇస్తుంది అది. ఎందుకొరకనగా మంచం మీద పడుకుంటే శరీర అలసట అంతా పోతుంది కదా. మనుషుని యొక్క ఆలోచన విధానము నానా రకాలుగా ఉంటుంది ప్రియులారా. నానా రకములైనటువంటి ఆలోచన మనుషులు కలిగి ఉంటారు. కానీ దేవుని యందు మనము ఏ విధంగా ఆదరించబడుతూ ఉంటున్నాము? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా బాధకు ఉపశాంతి అది ఇచ్చును అని నేను అనుకునగా దేవుడు నన్ను ఆ కలల చేత నన్ను బెదిరించుచున్నాడు అని అక్కడ వ్రాస్తున్నట్లుగా మనము చూస్తాము. మనము దేని ద్వారా ఆదరణ మనము పొందుకుంటున్నాము ప్రియులారా? మంచము వలన ఒకవేళ నెమ్మది కలిగినట్లయితే ఈ లోకములో మనము ఈ ప్రయాసమంతా వ్యర్థమే ప్రియులారా. ఒకవేళ ఆ చక్కని పరుపు మనకు ఆదరణ కలగజేస్తే అది కూడా ఇక ఈ లోకంలో మనము ఈ విధంగా కూర్చొని ఆలోచన చేయడము కూడా వ్యర్థమే. కానీ ఒక్క విషయము ఈ ఉదయకాలము నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము నుండి సాయంకాలము వరకు కష్టము చేత బాధపడుచు మన శరీరాలను శ్రమపరుచుకొని రాత్రి వచ్చి కూడా ఆ మంచము మీద మనకు నెమ్మది దొరకకపోతే ఇక ఈ లోకంలో దేని కొరకు మనము జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు అంటున్నాడు, వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకడం లేదు. రాత్రి కూడా నిద్రించే సమయంలో మన జీవితాలకు నెమ్మదిగా ఒకవేళ నిద్రపోలేనటువంటి పరిస్థితులలో ఒకవేళ మనం ఉన్నామేమో ప్రియులారా. అనేకులకు అనేక రకములైనటువంటి బాధలు, దుఃఖములు, వేదనలు అనేకములు ఉంటాయి ప్రియులారా. కుటుంబము అన్న తర్వాత ఏదో ఒక ఆలోచన మనిషిని వేధిస్తూనే ఉంటుంది. అది శరీర బాధ అయి ఉండవచ్చును, అప్పుల బాధ అయి ఉండవచ్చును, కుటుంబంలో కలహాలు అయి ఉండవచ్చును, ఉద్యోగం అయి ఉండవచ్చును, వివాహం అయి ఉండవచ్చును, గర్భం అయి ఉండవచ్చును, లేకపోతే ఇంకా అనేకములైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత మానవుడు జీవిస్తూ ఉండవచ్చును. కానీ దేవుడు సెలవిస్తున్నది ఏమిటి అనగా, నీవు దేవుని యందు నీవు నమ్మిక కలిగి ఉన్నావా? నీ చింత యావత్తు తీసి దేవుని మీద నీవు రాత్రి నీవు పడుకుంటున్నప్పుడు నీవు నెమ్మదిగా పడుకొని నీవు నిద్రపోవాలి. ఎందుకొరకనగా నీవు ఒంటరిగా ఉండినను, నీవు ఒంటరిగా నీవు నివసిస్తున్నప్పటికీ దేవుడు నిన్ను సురక్షితముగా కాపాడేవాడై ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. యెషయా గ్రంథం ఏమంటుందో తెలుసా ప్రియులారా? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నెమ్మది లేవా? ఒకవేళ ఈ లిస్టులో ఒకవేళ మనము ఉన్నామేమో ప్రియులారా. ఒక్కసారి
ఆత్మ పరిశీలన మనము చేసుకుందాము. ఎందుకొరకనగా దేవుని లేఖనము మాట్లాడుతూ ఉంటుంది, దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. మనము దేవునికి వ్యతిరేకముగా ఉన్నామేమో, లేకపోతే పాపములోనే మనము జీవిస్తూ ఉంటున్నామేమో, లేకపోతే మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకముగా ఉన్నాయేమో, లేకపోతే మన ప్రార్థన సమయాన్ని మనము దొంగిలిస్తూ ఉంటున్నామేమో, లేకపోతే దేవుని ఆ లేఖనము చదవవలసినటువంటి సమయంలో మనము దేవునితో ఆ సహవాసము కలగకుండా ఒకవేళ మనము ఉంటున్నామేమో, మన నీతి క్రియలు ఒకవేళ దేవుని ఎదుట మురికి గుడ్డ వలె ఒకవేళ కనబడుతూ ఉంటున్నాయేమో, లేకపోతే దేవుని ఎదుట మనము ఒక నమ్మకమైనటువంటి నీతిమంతులముగా దేవునికి మనము కనబడక ఒకవేళ ఉంటున్నామేమో ప్రియులారా. లోక సంబంధమైన మనుషులముగా లోకానికి నీతిమంతులముగా కనబడుతూ ఆత్మ సంబంధమైన విషయము వచ్చేసరికి దేవుని ఎదుట మనము నీతిమంతులముగా కనబడకపోతే దేవుడు అంటున్నాడు, నీకు నెమ్మది ఉండదని సెలవిస్తూ ఉంటున్నాడు. నీ హృదయములో నెమ్మది లేదా? నీ హృదయములో శాంతి సమాధానము లేదా? నీ కుటుంబంలో నెమ్మది లేకుండా నీవు ఉన్నావా? నీవు ఈ లిస్టులో ఒకవేళ ఉన్నావేమో అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుడు మనతో మనవి చేస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు. కారణము ఏమిటి అనగా దేవునికి విరోధమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నావా? నీవు నెమ్మది లేక నీ కుటుంబంలో నీవు జీవిస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ బ్రతుకుతున్నారు ప్రియులరా, అందరూ నివసిస్తున్నాడు. ధనవంతుడు, పేదవాడు, ఎర్రగా ఉన్నవాడు, తెల్లగా ఉన్నవాడు, నల్లగా ఉన్నాడు, పొట్టోడు, పొడుగోడు, సన్నగా ఉన్నాడు, అందరూ లోకములో జీవిస్తూ ఉంటున్నారు. జీవితం అందరూ జీవిస్తున్నారు, భోజనం అందరూ చేస్తున్నారు, అందరూ నిద్రపోతూ ఉంటున్నారు. కానీ నెమ్మదిగా జీవించేవాడు ఎవడు అని ఒక్కసారి ఆలోచన చేయాలి. శ్రమకరము లేనటువంటి జీవితము, చింత లేనటువంటి జీవితము, చక్కని నిద్ర కలిగినటువంటి జీవితము జీవిస్తున్నామా అని ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆలోచన, మానవునికి ఉన్నటువంటి ఆలోచన అనేకములైనటువంటివి లోక సంబంధములైనటువంటివే ఉంటుంది ప్రియులారా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు అని అంటాడు. విస్తారమైన ధనము మనకు ఉన్నప్పటికీ మన జీవితంలో నెమ్మది లేకపోతే, శాంతి లేకపోతే, సమాధానము లేకపోతే, దేవుని యందు భయభక్తులు మనకు లేకపోతే, దేవునితో సహవాసము మనకు లేకపోతే, దేవుని యందు ఆ మోకాళ్ళ ప్రార్థన మనకు లేకపోతే, దేవుని సహవాసములో నీవు వాక్యము చదవకపోతే నిద్ర మంచిగా వస్తుందని రాత్రి తెల్లారి 9-10 దాకా అంటున్నావా? దేవుడు మరలా చెప్పుతున్నాడు, ఓ సోమరి, నీవు చలిచీముల యుద్ధకు వద్ది బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? ప్రార్థించేవాడు ఎప్పుడు లేవాలి? ప్రతకాలమున లేవాలి. దేవునితో నీ సహవాసాన్ని నీవు కొనసాగించడానికి, ఆ దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టడానికి దేవుడు ఒక సమయాన్ని నీకు కేటాయించాడు. ఆ సమయాన్ని కూడా నీవు వదిలిపెట్టి దేవుడు మంచి నిద్రనిస్తున్నాడు అని 8 దాకా 9 దాకా అంటున్నావా? దేవుడు అంటున్నాడు, దుష్టుడా, ఓ సోమరి, నీవు ఎక్కడికి పోవాలయ్యా? కనబడనటువంటి చీమ యుద్ధకు వెళ్ళి చూసుకో, ఒక్కసారి బుద్ధి తెచ్చుకో అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట ఏం లాభము ప్రియులారా? యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉన్నా సరే సంతోషముతో దాని అందే జీవించడానికి ప్రయత్నము చేయమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాము, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకో తెలుసా? దేవుని యందు భయము లేకుండా పాపంలోనే మనము జీవిస్తూ నేను నీతిమంతుడను అనుకుంటే దాని వలన వచ్చేటటువంటి లాభము ఏమిటి ప్రియులారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకో తెలుసా? ఏశావుతో దేవుడు అంటాడు కదా, ఎందుకో చిన్న ముఖము చిన్నబుచ్చుకున్నావయ్యా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా? సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా? ఎత్తుకుంటామా లేదా? మంచి పని చేస్తే గర్వము, దేవునికి విరోధమైన కార్యము చేస్తే ఎందుకు చేశావయ్యా? బైబిల్ ఎందుకు చదవలేదయ్యా? ఎందుకు ప్రార్థన చేయలేదయ్యా? ప్రార్థన చేశావా అని అంటే అబద్ధం చెప్పలేక ఏం చేస్తాము? తలదించుకుంటాము పిల్లలు. నీవు సత్క్రియ చేస్తున్నావా?
ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారముగా మనం ఉంటున్నాము. ఎందుకొరకనగా దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో ఏంటిదట? ఆ వాక్యమే నెమ్మది కలుగచేయుచున్న. చదవండి అమ్మ 119వ కీర్తన 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. బాధలో నెమ్మది ఎక్కడి నుంచి కలుగుతుందయ్యా చెప్పండి? నీకు బాధ దుఃఖం ఉన్నదా? నీవు లేఖనాన్ని పట్టుకొని నీవు చదువుతా ఉండు. ఈ వాక్యమే నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఎందుకు ఇదే ఎందుకు నెమ్మది ఎట్లా కలుగజేస్తుందయ్యా అని నీవు అడిగి ఉండవచ్చును. అది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యము నన్ను బ్రతికించింది. నా బాధలో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో, నా అనారోగ్యములో, నా ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ కలహాల్లో, నేను ఉద్యోగంలో రాకపోకల యందు సమస్త బాధలలో ఈ వాక్యము ఏం చేస్తుందట? నీకు నెమ్మది కలుగజేస్తుంది. నెమ్మది కలుగజేసేది నీ మంచము కాదు ప్రియులారా. నెమ్మది కలుగజేసేది నీ పక్కింటి వారికి నీ బాధలు చెప్పుకుంటే నెమ్మది కలగదు ప్రియులారా. నీకు బాధ ఉందా? నీవు ఏం చేయాలి? నీ దేవుని యొద్దకు రావాలి. నీ దేవుని యొద్ద నీవు మోకాళ్ళు ఉండాలి. నీ గదిలోనికి వెళ్ళి నీవు దేవునితో మాట్లాడాలి. నీ దేవుని లేఖనాన్ని చదవాలి. దేవుడు అంటున్నాడు, అది నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో నెమ్మదిగా నీవు పండుకొని నిద్రపోదువు. నీవు ఒంటరిగా ఉన్నా సురక్షితముగానే నీవు ఉంటావు. ఇది దేవుని లేఖనము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఎందుకో తెలుసా? దేవుని యందు మనమేమై ఉన్నామో మనది మనకు తెలుసు. ఎదుటి వాళ్ళకు తెలియకపోవచ్చు. ఒకవేళ భార్య హృదయము భర్తకు తెలియకపోవచ్చు, భర్త ఆలోచన భార్యకు తెలియకపోవచ్చు. కానీ హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నా కూడా మనము పాపులముగా మాత్రము ఉండక మనము దేవునిలో కొనసాగవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మనము మేల్కొని ఉన్నా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నా, మనము ఇంటికి వెళ్ళి నిద్రించిన, మనము మేల్కొని ఉన్నా, పని చేస్తున్నా, నిద్రించిన, మనము భోజనము చేస్తున్నా, మనము ప్రయాణము చేస్తున్నా, ఏ సందర్భములో కూడా దేవుడు మన నిమిత్తము ఆయన మృతి పొందాడు. ఎందుకొరకనగా మనము నెమ్మది కలిగి జీవించాలి అనేటటువంటి ఆలోచనతో దేవుడు మన నిమిత్తము తన ప్రాణమును అర్పించినట్లుగా దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అని దేవునితో మనము ఒక సాక్ష్యము చెప్పగలిగేటటువంటి పరిస్థితులలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.